హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ అండి. యాక్చువల్గా మేమందరం చాంగి జ్యువెల్ పార్క్ వెళ్తున్నాము, కెనోపీ పార్క్ అనమాట. సో వ్లాగ్ చేద్దామని అనుకున్నాను. సో మేము స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గర నుంచి 9 o'clock. సో ఇక్కడ రీచ్ అయ్యేసరికి 10:30 అయింది. నాకు వెరీ లాంగ్ జర్నీ అనమాట, చాలా ట్రైన్స్ మారాలి. సో వచ్చేసామండి. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఉందన్నమాట. ఓకే, సో ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి. సో మేము టికెట్ ఆల్రెడీ ముందే తీసేసుకున్నాము, ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం జ్యువెల్కి వెళ్దాము. సో ఇక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్ అండి, 5 to 10 minutes పడుతుంది. మధ్యలో చాలా ఎస్కలేటర్స్ ఉన్నాయి, మన ఎస్కలేటర్స్ మీద వెళ్ళిపోవచ్చు. పిల్లలకి ఫోటో సెషన్ స్టార్ట్ అయిపోయింది. సో మేము ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరామండి. జ్యువెల్కి 3-4 ఎస్కలేటర్స్ ఉన్నాయి మనకి మధ్యలో. ఎస్కలేటర్స్ మీద కూడా మనం చక్కగా వెళ్ళిపోవచ్చు, లేదా నడుచుకుంటూ వెళ్ళాలంటే నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. వచ్చేసామండి జ్యువెల్కి. సో యాక్చువల్గా మేము బుక్ చేసుకుంది కెనోపీ పార్క్ అనమాట. పార్క్ వచ్చేసి లాస్ట్ ఫ్లోర్ అనమాట. ముందుగా మనం సింగపూర్ టాలెస్ట్ ఇండోర్ వాటర్ ఫాల్ చూద్దాము. సో ఇదేనండి, దీన్ని వచ్చేసి రెయిన్ వాటెక్స్ అంటారు. ఇది మొత్తం 12 floors ఉందండి. ఓకే, సో కింద వచ్చేసి ఒక బేస్మెంట్లో వచ్చేసి 7, పైన వచ్చేసి ఒక 5 floors, మొత్తం 12 floors ఉందన్నమాట వాటర్ ఫాల్ పైనుంచి కింద వరకు. దీన్ని కట్టడానికి కాస్ట్ వచ్చేసి $1.7 billion అయినాయి అంట. దీని హైట్ కనుక మనం చూసుకుంటే 40 meters హైట్. ఓకే, సో దీనిలో యూస్ చేస్తున్న వాటర్ వచ్చేసి రెయిన్ వాటరు. అది వచ్చేసి 37,850 liters వాటర్ అంటండి. ఇప్పటి వరకు మన జ్యువెల్కి 50 million విజిటర్స్ వచ్చారంటండి. పర్ డేలో 300,000 విజిటర్స్ విజిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయంట. సో ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఐ థింక్ రాత్రిపూట ఇది షైన్ అవుతూ ఉంటుంది. జ్యువెల్స్ లాగా ఉన్నాయి, డైమండ్స్ అందులో నెట్టెడ్లో వేసినట్టుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి కెనోపీ పార్క్ అండి. పైన ఇక్కడ నైట్ స్టే కూడా చేయొచ్చు. ఈ హట్స్ ఉన్నాయి కదా, ఇవి బుక్ చేసుకొని మనం స్టే కూడా చేయొచ్చు. యాక్చువల్గా మేము పిల్లలతో కెనోపీ పార్క్ ఒక్కటే అట్రాక్షన్ని బుక్ చేసుకున్నాము, ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ మనం కవర్ చేయలేము 1 dayలో. ఓకే, సో అందుకని చెప్పి పార్క్ ఒక్కటే మేము బుక్ చేసుకున్నాం అనమాట. సో మంచి క్రిస్మస్ డెకరేషన్తో బాగా అట్రాక్టివ్గా డిజైన్ చేశారు. ఈ కెనోపీ పార్క్లోనే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇందులో కొన్ని ఏంటంటే టికెట్లో మనకి ఇంక్లూడ్ అయి ఉన్నాయి, కొన్ని మనం తీసుకోవాలంట, కొన్ని మనం టికెట్లో ఎక్స్టీరియర్గా కొనుక్కోవాలి. సో సేఫ్ ఎంట్రీ అయిపోయింది. సో కెనోపీ పార్క్ అన్నాం కాబట్టి ముందుగా పార్క్లో ఎలా అయితే ఉంటుందో అది ఎయిర్పోర్ట్లో తీసుకొచ్చి పెట్టాడు. జంగల్ అనమాట, బట్ జంగల్ కానీ ఎయిర్పోర్ట్లో జంగల్ చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. సో ఇక్కడ ఏవైతే యానిమల్స్ మీకు కనిపిస్తున్నాయో వాటిని మంచిగా పూలతో డెకరేట్ చేశారు. ఇవన్నీ ఆర్టిఫిషియల్ పూలేనండి. ఓకే, పిల్లలు ప్రతి చోట పిల్లలు ఫోటో తీయడానికి ట్రై చేస్తున్నారు, నేను వీడియో తీసుకుంటున్నాను. చూడండి బర్డ్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. బర్డ్స్ ఉన్నాయి, నెమలు ఉంది, కోతులు ఉన్నాయి ఎయిర్పోర్ట్లో అనమాట. ఓకే, సో జూన్ తీసుకొచ్చేసి చిన్న సైజ్ జూన్ తీసుకొచ్చేసి ఎయిర్పోర్ట్లో పెట్టేశాడు. ఆఫ్ కోర్స్ ఇవన్నీ ఆర్టిఫిషియల్, బట్ స్టిల్ చాలా బాగున్నాయి అన్నమాట. సో ముసలి అండ్ ఈ బుజ్జి ఏనుగు అయితే ఎంత బాగుందో అసలు. పింక్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశాడు, చూడండి చాలా బాగుంది కదా. ఐ థింక్ ఇది వచ్చేసి థీమ్ డెకరేషన్ అనుకుంటా. చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి
సో నెక్స్ట్ ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి జాయింట్ స్లైడ్స్ ఉన్నాయండి. బాబోయ్, ఇవి చూస్తేనే నాకు భయం వేస్తుంది. మా పాప చేస్తానంటుంది. సో నేను తనైతే పంపించాను. సో ఒకళ్ళు ఫాలో అవ్వచ్చు అనమాట పేరెంట్లు. బాబు అయితే ఎంట్రీ లేదు, ఎందుకంటే హైట్ 120 సెంటీమీటర్స్ అబోవ్ అయితేనే పంపిస్తున్నాడు. జాయింట్ స్లైడ్ అనమాట వెళ్తుంది తను. నాకు కొంచెం భయంగా ఉంది. నేను కూడా ట్రై చేయవచ్చు, బట్ మనకు అంత సీన్ లేదు. తను ఆల్రెడీ ఇలాంటి జాయింట్ స్లైడ్స్ చాలానే చేసింది, అందుకని చెప్పి ఈజీగా వెళ్ళిపోయింది. తనకేం భయంగా అనిపించలేదు. సో మా ఫ్రెండ్ పాప అండి, తను జస్ట్ తను 2.5 సంథింగ్, బట్ హైట్ తను బాగుంది అనమాట. సో అందుకని తన్నే అలౌ చేశారు. బట్ మేము జాయింట్ స్లైడ్లో పంపించలేదు, జస్ట్ ఈ స్లైడింగ్లో పంపించాము. నెక్స్ట్ వచ్చేసి ఫాగ్ బాల్స్ అనమాట. అంటే దీని కాన్సెప్ట్ వచ్చేసి మబ్బుల్లో ఆడుకున్నట్టు అనమాట. అంటే ఫాగ్ ఉంటుంది కదా, ఆ ఫాగ్లో పిల్లలు ఫాగ్ వస్తుంది అనమాట ఆ బౌల్స్లోంచి. అప్పుడు అందులో ఆడుకుంటుంటే మనం కనుక ఫోటో తీసుకుంటే అది క్లౌడ్స్లో మధ్యలో ఆడుతున్నట్టు ఉంటుంది. బట్ మేము ఎక్కడైతే కూర్చున్నామో ఆ బౌల్లో ఫాగే రాలేదు చాలాసేపటి వరకు. సో ఐ థింక్ సమ్ ఇంటర్వెల్ ఏదో ఉంది, మాకు అది అర్థం కాలేదు ఎంత టైం లోపల వస్తుందో. సో అది అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇక్కడ పైన చూసారా, ఇది వచ్చేసి బౌన్సింగ్ నెట్, వాకింగ్ నెట్ అనమాట, రెండు ఉన్నాయి. బట్ దీనికి టికెట్స్ తీసుకోవాలి. వెయిటింగ్ అవర్స్ 2.5 అవర్స్ కూడా ఉంది. ఇది కూడా సేమ్ హైట్ కన్స్టెంట్ ఉందన్నమాట, అందుకనే మేము జస్ట్ మూవ్ ఆన్ అయిపోయాం అనమాట. సో ఇక్కడ గార్డెన్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ అమర్చారు అనమాట. ఇవి ఆర్టిఫిషియల్ కాదు, ఇవి రియల్ ఫ్లవర్సే, రియల్ చెట్లే అనమాట. మొత్తం మనకి జియోలో వచ్చేసి ఫారెస్ట్కి సంబంధించి 120 స్పీషియస్ చెట్లు ఉన్నాయంట. ఇక్కడ 120 రకాలు అనమాట. ఓకే, అక్కడక్కడ థీమ్తో డెకరేట్ చేసినవి కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. నెక్స్ట్ మేము వచ్చేసి చేద్దామని ఫుడ్ కోర్ట్ వెతుకుతున్నామండి. యాక్చువల్గా ఇక్కడ సంక్రాంతి ఉందన్నమాట, మన ఆంధ్ర టైప్ ఫుడ్ దొరుకుతుంది. సో అందులో తిందామని అనుకుంటున్నాము ఈరోజు. ఇది వచ్చేసాం సంక్రాంతి. యాక్చువల్గా పేరు మందే, బట్ ఐ థింక్ మేనేజ్మెంట్ వచ్చేసి తమిళియన్స్ అనుకుంటాను, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ ఫుడ్ అయితే మనలాగా దొరుకుతుంది అనమాట. అంటే పప్పు, సాంబారు అండ్ చట్నీ, ఒక వేపుడు, సో అలా అనమాట. సో ఫుడ్ ఆర్డర్ చేసాము, సౌత్ ఇండియన్ థాలీ ఆర్డర్ చేసాము. సో ఇది కూడా కొంచెం ఫన్నీగా ఉందండి యాక్టివిటీ. మనం అక్కడ నుంచి ఉంటే మన క్యారెక్టర్ ఏంటి, ఎలాంటి టైపు, నాటియా నైసా అనేది ఇండికేట్ చేస్తున్నాడు. బట్ నేను ఇదేం బిలీవ్ చేయను, బట్ ఫన్కి ఇది బాగుందన్నమాట. సో మేము ఇక్కడ లంచ్ చేయటం వల్ల మాకు ఒక టికెట్ వచ్చిందనమాట. సో అదే వచ్చేసి ఈవినింగ్ 6 o'clockకి ఎంట్రీ అంటున్నాడు. సో అప్పటి వరకు మేము ఇక్కడ ఏదో ఒకటి స్పెండ్ చేయాలి. సో పిల్లలకి రైడింగ్ తీసుకున్నామండి. దీనిలో మాకు కొంచెం ఆఫర్ వచ్చిందనమాట. సో అన్లిమిటెడ్ రైడ్ తీసుకోవచ్చు మేము ఈరోజు, బట్ ఎవ్రీ టైమ్ లైన్లో నుంచోవాలన్నమాట. సో చూడండి ఎలా నడుస్తున్నారో. సో ఇది వచ్చేసి బౌన్సింగ్ నెట్ ఉంది, అంటే గెంతే నెట్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి వాకింగ్ నెట్ ఉంది, రెండు ఉన్నాయి అనమాట. సో మా పిల్లలు మాత్రం రైడ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అన్లిమిటెడ్ రైడ్ అండి, ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ వేసుకోవచ్చు. బట్ ఎవ్రీ టైం టోకెన్ కోసం మనం క్యూలో నుంచాలన్నమాట. పెద్ద క్యూ ఏం లేదు. మేము మాత్రం పిల్లలు మస్తు ఎంజాయ్ చేయించాం దీన్ని. సో 2-3 times మినిమం, నాట్ 2-3 times, మినిమం 5 times చేశారు ఒక్కొక్కరు రౌండ్. 4 ఉన్నారు. సో 25 times ఏమో రైడ్ వేసినట్టున్నారు. చిన్నపిల్లలకి రైడ్స్ అంటే చాలా ఇష్టం కదా, పని మేము 2-3 రౌండ్లు వేసాము. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ టైం అనమాట. చల్లగా ఐస్ క్రీమ్ తిన్నాము, చాలా అలసిపోయాం కదా. సో
ఐస్ క్రీమ్ డిసర్ట్ ఏం తీసుకోలేదు లంచ్లో, అందుకని చెప్పి ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అయిపోయిందండి. యాక్చువల్గా మాకు ఇచ్చిన టికెట్లో లేజర్ షో ఉందన్నమాట, అది కూడా చూసేద్దాము అని అనుకున్నాము. ఏదైతే ఈ సర్క్యులర్ షేప్లో వాటర్ ఫాల్ ఉందో దాన్ని స్క్రీన్గా చేసుకొని లేజర్ షో వేస్తున్నారు. యాక్చువల్గా లేజర్ షోస్ అంటే లైక్ రెక్టాంగులర్ కానీ లేదా స్క్వేర్ సర్ఫేస్ మీద ఉంటుంది కదా. బట్ ఇక్కడ లేజర్ షో ఏంటంటే ఈ వాటర్ ఫాల్ ఈ 360 degrees యాంగిల్ మీద లేజర్ షో వేస్తున్నాడు. సో అది చూసేసి వెళ్దామని అనుకుంటున్నాము. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఫారెస్ట్ లుక్కే ఉంది కదా. బట్ యాక్చువల్గా మేము ఎయిర్పోర్ట్లో ఉన్నామండి. సో అందుకే ఆయనేమో ఇంతమంది విజిటర్స్ వచ్చి చూస్తున్నారు. ఇది కట్టడానికి మొత్తం 6 years పట్టిందంటండి. 2014లో ఏమో స్టార్ట్ చేసినట్టున్నారు. యాక్చువల్గా లేజర్ షో 7:25కి స్టార్ట్ అవుతుంది. సో ఆర్టిఫిషియల్ స్నో కాన్సెప్ట్ని కూడా ఇక్కడ యూస్ చేసుకున్నాడు అనమాట. సో ఏరియా మొత్తం ఆర్టిఫిషియల్ స్నో ఉంది, ప్లస్ చాలా చల్లగా అయిపోయింది అనమాట. ఐ థింక్ లేజర్ షో స్టార్ట్ అయిపోయింది. సో లేజర్ షో ఓన్లీ ఫర్ 5 minutes ఉందండి. బట్ చుట్టుపక్కల వ్యూ చాలా బాగుంది. సో ఇది కూడా క్రిస్మస్ థీమ్తోనే ఉంది. సో గిఫ్ట్స్ పడుతున్నాయి, స్నో ఫ్లేక్స్, పిల్లలు చూస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్దాము అని అనుకుంటున్నాము. సో నాకు ఇక్కడ వచ్చేసి చాలా ఎక్కువ జర్నీ పడుతుందండి. నియర్లీ 1.5 hour పడుతుంది నేను ఉండే ఏరియాకి ఇక్కడికి. సో ఈ లేజర్ షో అయిన తర్వాత బయలుదేరుతాము. కింద ఫ్లో చూసారా, చాలా బాగుంది కదా. ఇంకొంచెం దగ్గరగా వెళ్తాను. సో యాక్చువల్గా నేను స్క్రీన్ తిప్పలేదు, చూడలేదు. అది మొత్తం క్యాప్చర్ చేద్దామన్న ఉద్దేశంతో ఇలానే ఉంచాను అనమాట. చూడండి కింద ఎంత బాగుందో, ఫ్లోర్ మిణుకు 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 అంటూ ఉంది కదా. ఇప్పుడు నేను స్క్రీన్ తిప్పేశాను. అదే మొత్తం వాటరే అనమాట. వాటర్ని స్క్రీన్గా చేసుకొని డిస్ప్లే చేస్తున్నాడు మనకి. సో మీకు కనుక నచ్చితే నాకు కమెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. షో ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో మా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఒకసారి ఈ లైటింగ్లో పైన పార్క్ చూద్దాము అంటున్నారు. బట్ మా ఫోన్స్ అన్నిట్లో ఈ స్నో చూసారా, సో ఇలా పడుతుందండి. సో ఇది కూడా క్యాప్చర్ అయింది, పిల్లలు ఆడుతున్నారు. సో ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ స్నో అండి. పైకి వెళ్దాం అంటున్నారు. బట్ మా ఫోన్స్లో అన్నిట్లో ఛార్జింగ్ అయిపోయింది. మేము మార్నింగ్ నేనైతే ఇంటి దగ్గర నుంచి 9 o'clockకి బయలుదేరాను. ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అయిపోయింది. నా 2 ఫోన్స్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా నేను వ్లాగింగ్ కూడా ఏం చేయలేను. సో చూద్దాం. సో ఫోన్ లేకపోవడం వల్ల మాకు ఎంట్రీ ఇస్తారో లేదో తెలియదు. బట్ ఒకసారి మేము ట్రై చేసి వెళ్దాము అనుకుంటున్నాము. ఎలాగో ఇంతసేపు ఉన్నాం కదా, సో లైటింగ్స్లో ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాము అని అనుకుంటున్నాము. సో పైకి వచ్చేసాము. ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్ అండి. వాళ్ళు మమ్మల్ని అలో చేయలేదు. పిల్లలు ఆకలి అంటే డిన్నర్ కూడా ఇక్కడే చేసేసాము. So that's it for today's video. I hope you like the video. Thanks for watching. See you in the next video. Bye bye.